అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. నాతో పాటు ఈ మాట అందరూ చెప్పండి. నాతో పాటు ఈ మాట నా వెనకతలు అందరూ చెప్పండి. 18వ వచనం నుండి వారు చెప్పమన్నాను. వెనకతలు చెప్పండి. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడిచి కొంటినో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువుని సేవించుచుంటేనో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఎంటెంటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసము ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమించి చుట్టినో ఇదంతయు మీకు తెలియను. రైట్, ఇక నా వైపు చూడండి. మొదటిగా మరొక మారు నన్ను నిలబెట్టిన నా దేవునికి నేను ఎంతైనా రుణస్థుడనై ఉన్నాను. చదివిన వాక్య భాగంలో పౌలు గారు తన పరిచర్య గురించి, తన పరిచర్య విధానం గురించి ఇస్తున్న సాక్ష్యం కనబడుతూ ఉంది. పౌలు గారు పరిచర్య 3 ముఖ్యమైన పరిచర్యలుగా లేకపోతే 3 ముఖ్యమైన ఘట్టాలుగా విభజించారు. పౌలు గారి పరిచర్యలో 3 మిషనరీ ప్రయాణాలు చేసి ఉన్నారు. పౌలు గారి పరిచర్యలో 3 మిషనరీ పర్యాయాలు విరామము లేకుండా పగలనక రాత్రనక ప్రభువునందు కష్టపడిన వ్యక్తి, ప్రయాసపడిన వ్యక్తి పౌలయ్య గారు. ఆ ప్రయాసపడిన వ్యక్తి తాను పొందుకున్న ప్రతిఫలాలను ఎరిగిన వాడై ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. అవును, దేవుని సన్నిధిలో ఆయన 3 మిషనరీ ప్రయాణాలు చేసి ఉన్నారు. ఒక్కొక్క మిషనరీ ప్రయాణములో ఒక్కొక్క సంఘానికి, కొన్ని సంఘాలకు పునాదులు వేయడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఆయన పునాదులు వేసిన సంఘాలను మరలా దర్శించే అవకాశం లేకుండా పోయింది. ఆయన చేత స్థాపించబడిన కొన్ని సంఘాలను మరలా ఆయన కలిసి పని అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారికి ఆయన ఉత్తరాల ద్వారా సమీపంగా ఆయన ఉన్నట్లుగా, అలాంటి వారిని ఉత్తరాల ద్వారా మరలా ఆయన మేలుకొలుపు చేసినట్లుగా మన వాక్య భాగం కనబడుతుంది. అలాగూ వారి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు వారిని ప్రేమించి, వారిని ఉద్దేశించి, ప్రోత్సహిస్తూ రాసిన ఉత్తరాలే ఈరోజు బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారి పత్రికలుగా మన ముందు ఉన్నాయి. ఆనాడు వ్రాసిన పత్రికలు, ఆనాడు పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన ఆ యొక్క లెటర్స్ ఈ 2024లో సంఘాలను ఉజ్జీవింప చేస్తూ ఉన్నాయంటే ఎంత అద్భుతమైన విలువలతో కూడిన ఉత్తరాలు ఆలోచన చేయండి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తులు కాబట్టి నేను అంటాను, ప్రతిదీ ఏదైతే వారి నోటంట వచ్చిందో, ఏదైతే వారి చేత వ్రాయబడిందో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడింది కాబట్టి ఇప్పటికీ దాని విలువ నిలిచే ఉంది. ఇప్పటికీ అది ప్రభావవంతమైన ఉత్తరాలకైనా మిగిలాయి. ఇప్పటికీ కూడా ఏ సంఘానికైనా, క్రైస్తవ జీవితానికైనా ఒక అద్భుతమైన పునాది వేసుకోవాలి అంటే అపోస్తలుడైన పౌలయ్య గారి పత్రికలు ఎంతైనా ఉపయోగకరమైన సంగతిని
జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన 3 మిషనరీ ప్రయాణాలలో ఇది చివరి మిషనరీ ప్రయాణము. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగము చివరి మిషనరీ ప్రయాణం, 3వ మిషనరీ ప్రయాణము. ఆయన త్రోయాకు వెళ్ళాడు 20 అధ్యాయంలో. ఆ త్రోయాలోనే ఈ ఐతుకు అనే వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన సందర్భం కనబడుతుంది. అక్కడి నుంచి మరలా ప్రయాణం ప్రారంభించి 17వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫెసుకు వచ్చినట్లుగా ఎఫెసుకు వర్తమానం పంపిన సంఘపు పెద్దలను పిలిపించాను అనే మాట కనబడుతూ ఉంది. అలాంటి వారి మధ్య నిలబడి ఆయన ఇస్తున్న సాక్ష్యము ఇది సచ్ ఎ వండర్ఫుల్ టెస్టిమోనీ అబౌట్ హిమ్సెల్ఫ్. ఆయన గురించి ఇస్తున్న ఒక అద్భుతమైన సాక్ష్యము. గమనించండి, ప్రతి ఒక్కరి జీవితము ఏదో ఒక రోజు ముగియాలి. ప్రతి ఒక్క జీవితానికి దేవుడు ఒక ముగింపునంటూ ఏర్పాటు చేశాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరము ఏదో ఒక రోజు ఈ జీవన ప్రయాణాన్ని ముగించాలి. ఒకళ్ళు ముందవచ్చు, ఒకళ్ళు వెనకవచ్చు. కానీ నేనంటాను, హౌ అవర్ ఎండ్ ఈజ్ గోయింగ్ టు బి, మన ముగింపు ఎట్లాగా ఉండబోతూ ఉంది అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మన ముగింపు నిజంగా అనేక మందిని ప్రభావితం చేసే ముగింపుగా ఉంటుందా? నిజంగా మన ముగింపు అనేక మందికి సాక్షాత్మైన ముగింపుగా ఉంటుందా? నిజంగా మన మరణము, మన ముగింపు, మనం చనిపోయినా సరే అనేక మందిని ప్రభావితం చేయగలిగిందా? నిజంగా అలాంటి జీవితాన్ని మనం నిజంగా జీవిస్తున్నామా అన్న ప్రశ్న ఒకవేళ వేసుకున్నట్లయితే బహుశా నీ జీవితం ఒక సాధారణమైన ముగింపుగా ఉండబోతుందేమో, ఒక సాధారణమైన జీవితంగా వెళ్ళిపోతుందేమో. నేనంటాను, కళ్ళు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు భూమి మీద అందరికీ ఇచ్చాడు లేదా? నీవు అక్కడికే ఇచ్చాడా? అందరికి ఇచ్చాడు. కానీ అదే చేతులతో మంచి పనులు చేసిన వారు ఉన్నారు, అదే చేతులతో చెడు పనులు, చెడ్డ పనులు చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదే దేహాన్ని మంచి కొరకు ఉపయోగించేవారు ఉన్నారు, ఇదే దేహాన్ని చెడు కోసం కూడా ఉపయోగించేవారు ఉన్నారు. ఇదే జీవితం మంచి కొరకు ఉపయోగించిన వారు ఉన్నారు, ఇదే జీవితాన్ని అనేక నష్టాలకు కారకులుగా నిలబడేవారు కూడా ఉన్నారు. ముగింపు ఎట్లాగైనా ఉండొచ్చు. గమనించండి, ముగింపు అందరికీ ఉంటుంది. ఏదో ఒక రోజు తప్పక దానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అయితే ఒక సాధారణమైన జీవితం జీవిస్తే ఏనంటాను, నువ్వు ఏ మాత్రమో నీ మరణం ద్వారా అనేక మందిని ప్రభావితం చేయలేవు. ముగింపు అందరూ ఉంటుంది, కానీ కొన్ని ముగింపులు అద్భుతమైన ప్రభావాన్ని మిగిల్చి వెళ్తాయి, అద్భుతమైన సాక్ష్యాన్ని మిగిల్చి వెళ్తాయి. కొంతమంది గమనించండి, బ్రతికి చంపుతారు, కొంతమంది చనిపోయిన తర్వాత బ్రతికిస్తారు. కొన్ని జీవితాలు వారు బ్రతుకున్నప్పుడు అనేక మందిని చంపేస్తారు. వాళ్ళ ప్రవర్తన బట్టో, నోటి మాటల బట్టో, క్రియలు బట్టో చివరికి సృష్టించిన దేవుణ్ణి కూడా పశ్చాత్తాపానికి గురి చేస్తారు. సింహాసనంకి ఎక్కించిన దేవుణ్ణి, అభిషేకించిన సమూయేలు ఇద్దరు కూడా దుఃఖానికి కారకుడయ్యాడు సౌలు. ఇద్దరు ఏడ్చారు. పైన దేవుడు ఏడ్చాడు, కింద అభిషేకించిన సమూయేలు కూడా ఏడ్చాడు సౌలును బట్టి, సౌలు ప్రవర్తనను బట్టి. నేనంటాను, నీ జీవితము సృష్టించిన దేవుణ్ణి బాధ పెడుతూ, కన్నవారిని బాధ పెడుతూ, చేసుకున్న వారిని బాధ పెడుతూ, కన్న పిల్లలని బాధ పెడుతూ. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక రాజు ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడంట. ఎవరికి ఇష్టం లేకుండా చనిపోయాడంట. అదే బైబిల్ గ్రంథంలో మొర్దెకాయి గురించి ఏమనుందో తెలుసా? అతడు అనేక మంది యూదులకు ఇష్టుడై చనిపోయాను అని ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో
నలుగురిని సంపాదించి పెట్టేది ఈ 4 రోజుల జీవితమే. నలుగురిని మన దగ్గర నుంచి వెళ్ళగొట్టేది కూడా ఈ 4 రోజుల జీవితమే. అర్థమవుతుందన్నమాట. నలుగురు మన వెనకాతల తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా మనల్ని అవలంబించేటట్టుగా, మన జ్ఞాపకం చేసుకునేటట్టుగా చేసేది ఈ 4 రోజుల జీవితమే. మనం చనిపోయిన తర్వాత ఇప్పటికీ నిన్నటికి ఎలా ఉంటుంది, జ్ఞాపకం చేసుకోకూడదురా అని సంతోషించే స్థితికి కూడా తీసుకొచ్చేది 4 రోజుల జీవితమే. పౌలు గారు వారి మధ్యన నిలబడి, జాగ్రత్తగా వారి మధ్యన నిలబడి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. నేను ఆసియాలో కాలు పెట్టిన మొదటి నుండి నేనేంటో మీకు ఎరుగుదురు. ఫ్రమ్ ద ఫస్ట్ డే, ఫ్రమ్ ద బిగినింగ్. ఒకరోజు సాక్ష్యం కాదు, 2 రోజుల సాక్ష్యం కాదు, 1 నెల సాక్ష్యం కాదు. గమనించండి, మనందరి జీవితాలు ఎలాగ ఉంటాయంటే, ఒకరోజు మంచి సాక్ష్యం ఉంటే చెప్పండి, 2వ రోజు ఆ సాక్ష్యం మారిపోతుంది. ఒకరోజు బాగుంటే 2వ రోజు ఇంకొకలాగా ఉంటాం. ఒక రోజు ప్రార్థన చేస్తే మళ్ళీ 4 రోజులు రెస్ట్ తీసుకుంటాం. ఒకరోజు వాక్యం చదివేవంటే మళ్ళీ 4 రోజులు బైబిల్ వంక చూడడం. ప్రతిరోజు ఒక మాట చెప్తాను, ఎవరు అక్కలేదు, ప్రతిరోజు నీ మనస్సాక్షి నీ గురించి ఒకలాంటి సాక్ష్యమే చెప్పదు. ఎవరెందుకు? నీ మనస్సాక్షి నీ గురించి చెప్పదు. నిన్న చేసుకున్న ప్రార్థన ఈరోజు ఎందుకు చేసుకోలేదు? మొట్టమొదటిగా నేను అడిగేది ఏంటి చెప్పండి? ఎవడు అడగక్కర్లేదు, నీ మనస్సాక్షి ముందు అడుగుతుంది. ఏంటి ఫోన్లో ఎవరి గురించి, వాళ్ళ గురించి ఎందుకు అలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నావు? చెడ్డ మాటలు పలకకుండా నా నాలుకను నియంత్రించు ప్రభువా అని ప్రార్థన మర్చిపోయావా అని ఈ మనస్సాక్షే నీకు బుద్ధి చెప్తూ ఉంటుంది. చూడకూడని సెల్లో చూస్తూ ఉన్నప్పుడు, వినకూడనివి పెట్టుకుని వింటూ ఉన్నప్పుడు, కాలక్షేపం కోసం ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో టీవీ చూస్తే కాలక్షేపం అవుతుంది, సెల్ ఫోన్ చూస్తే కాలక్షేపం అవుతుంది, చాటింగ్ చేస్తే కాలక్షేపం అవుతుంది. ప్రజలకి కాలక్షేపం అవ్వనిది ఏంటి అంటే బైబిల్ చదివితే అస్సలు కాలక్షేపం అవదు. ప్రార్థన అంటే ఇంక ముందే కాలక్షేపం అవదు. అవలేలుగా 2 గంటలు సెల్ని పట్టుకుంటాం. ఎప్పుడైనా అవలేలుగా 20 నిమిషాలు ప్రార్థన చేసావా? నేను అడుగుతున్న ప్రశ్న, ఈరోజు అందరికీ సొత్తూరం ఎక్కువైపోయింది. సొత్తూరం అంటే అబ్బా, కళ్ళు జబ్బులు. అదేనా ఏమైపోయింది? అందరికి చిన్న వయసులోనే మసక, అంత మసక కనబడతలేదు. అక్షరాలు సరిగ్గా బోర్డు మీద అక్షరాలు కనబడతలేదు, బైబిల్ అక్షరాలు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు? ఆత్మాను సెల్ ఫోన్ లైటింగ్లో పెట్టుకుని రాత్రనక పగలనక కళ్ళుకి రెస్ట్ లేకుండా చూస్తూ ఉన్నప్పుడు ఉండదా? ఈ భూమి మీద ఎవరికి సైట్ లేకపోయినా కళ్ళు మాత్రం అందరికీ సైట్లు ఉన్నాయి. అర్థమైందన్నమాట. ఒక 50 గజాల స్థలం ఎవరికి లేకపోయినా ఈ సైట్ మాత్రం చెప్పండి అందరికీ ఉంది. గమనించండి, పౌలు గారి సాక్ష్యం ఒకరోజు సాక్ష్యం కాదు. అయ్యా ఈరోజు నేను చాలా బాగున్నాను, ఈరోజు నేను బాగా ప్రార్థన చేస్తున్నానని ఒకరోజు సాక్ష్యం కాదు, ఒకరోజు ప్రార్థన జీవితం కాదు, ఒకరోజు నిలబడింది కాదు, ఒకరోజు సంతోష పెట్టేటట్టుగా దేవుడు సన్నిధిలో నిలబడలేదు. ఆసియాలో నేను అడుగు పెట్టిన దగ్గర నుండి, ఎప్పుడంట? ఫ్రమ్ ద బిగినింగ్. విచిత్రం ఏంటంటే మన జీవితాలు ఎలాగ ఉంటాయంటే, రక్షణ పొందిన కొద్ది రోజులు మంచి సాక్ష్యంగానే నడుస్తాం. రక్షణ పొందిన కొద్ది రోజులు మంచి ప్రార్థన, రక్షణ పొందిన తొలినాళ్ళలో ఆసక్తి, రక్షణ పొందిన తొలినాళ్ళలో మంటగా దీపంలాగా వెలుగుతూ ఉంటాం. కానీ తర్వాత క్రమంలో దేవుడే ఒకవేళ నీ గురించి సాక్ష్యం పలకాలి అంటే ఏమని సాక్ష్యం పలుకుతాడు తెలుసా? ఇప్పుడు ఎక్కడ ప్రార్థన ఉంది, ఇప్పుడు నీలో భక్తి ఏముంది, ఇప్పుడు నీకు వాక్యం ఏముంది,
పరిశుద్ధతను వదిలేసావు, అపవిత్రతలో బ్రతుకుతున్నావు, యథార్థతను విడిచిపెట్టేసావు, దొంగ బ్రతుకుతున్నావు. ఇదే దేవుడి చేసే సాక్ష్యం. కారణం ఏంటంటే ఆ రోజున్న సాక్ష్యం ఈరోజు లేదు. గమనించండి, దేవుని సన్నిధిలో ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుండి కూడా, ఆసియాలో అడుగు పెట్టిన దగ్గర నుండి కూడా నేను ఎలాగున్నానో మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మన సాక్ష్యం మన భార్య అంగీకరించదు. ఆ మాట అర్థమవుతుందా? మన సాక్ష్యం చెప్పలే, మన సాక్ష్యం మన భార్య అంగీకరించదు. ఇక్కడ ఏదైనా సాక్ష్యం చెప్తాను అంటే, చూసావా ఎలా చెప్తున్నాడో, చెప్పేది ఒకటి, ఎంత ఎంత చెప్తున్నాడు, ఎంత యాక్ట్ చేస్తున్నాడో చూసారా. మన భార్య ఒప్పుకోదు మన సాక్ష్యం కొన్నిసార్లు. ఇక్కడ ముసుగేసుకుని ప్రార్థనలు చేసేసి, ముసుగేసుకుని పాటలు పాడేసి, ఏదో భక్తిగా నటించేస్తే పిల్లలు చూసావా ఇంట్లో పాము ముంగేసేలాగా, ఇంట్లో పాము ముంగీసల్లా కొట్టుకుంటారా? ఇంట్లో స్థిరం లేదా వీళ్ళకి? ఇంట్లో మనశ్శాంతిగా ఉండరా? కానీ తేరా చూస్తే మాత్రం ఇక్కడికి మాత్రం మన సాక్ష్యం ప్రజలే అంగీకరించరు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మన సాక్ష్యాన్ని ఒప్పుకోరు, అంత ధైర్యం లేదు. కానీ ఈ ప్రజల ముందు పౌలు గారు సాక్షి ఇస్తున్నాడు. ఆసియాలో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను ఎట్లా కొన్నానో మీకు తెలుసు అంటే, అక్కడ ఎవరు తెలియదు అన్న మాట రాలేదు. ఎందుకో తెలుసా? ఇది సవాలుతో కూడిన సాక్ష్యము. వారి కళ్ళ ముందు పౌలు గారు జీవితము తెరిచిన పుస్తకము. హల్లెలూయా. వారితో మాట్లాడుతూ, ఎల్లకాలం ఈ మధ్య ఎలాగో నడుచుకుంటారో మీరు ఎరుగుదురు. ఎలా నడిచానో మీరు ఎరుగుదురు, నా ప్రవర్తన, నా క్రియలు. ఒక మాట చెప్తాను, గమనించండి. పౌలు గారిని ఎప్పటికప్పుడు వెళ్ళిపోతున్నాం అటు, అలా పోతున్నాం ఇటు అని దేవుడు ఎప్పటికప్పుడు ఏమీ హెచ్చరించేలాగా పౌలు జీవితం లేదు. ఒక్క దర్శనము, ఒక్క స్వరము నేనంటాను పౌలు ఎంటైర్ జీవితాన్ని కట్టిపడేసింది. ఆదివారం వింటున్నాం, మంగళవారం వింటున్నాం, బుధవారం వింటున్నాం, శుక్రవారం వింటున్నాం, మళ్ళా శనివారం అయిపోయిన తర్వాత ఆదివారం వచ్చేవాడికి ప్రభువా నేను చేయకూడదు తప్పు. ఇన్ని ప్రసంగాలు అంటున్నా మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఇన్ని ప్రసంగాలు వింటూ ఉన్నా దేవుడి సన్నిధిలో కొన్ని లోపాలు మళ్ళా కనబడుతూ ఉన్నాయి. రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి ఎన్ని వందల ప్రసంగాలు విన్నావు? బైబిల్ గురించి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కాలర్వి, కానీ ఇంకా ధైర్యంగా చెప్పాలని సాక్షి జీవితం. ప్రభు ముందు, ప్రజల ముందు నేను మీ ముందు ఎట్లా నడుచుకుంటునో అని ధైర్యంగా నిలబడలేని పరిస్థితి రోజు మనకుంది. అవునంటారా కాదంటారా చెప్పండి? ధైర్యంగా నిలబడలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ మీ ముందు ఎలాగో నడుచుకున్నానో మీరు ఎరుగుదురు అంటూ పౌలు తన అద్భుతమైన ఒక అనుభవాన్ని తెలియపరుస్తున్నాడు. అసలు విషయం ఈరోజు అదే. ఈరోజు నేను మాట్లాడుతున్న అసలు విషయం ఏంటో తెలుసా? పౌలు యొక్క అనుభవాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక్క అనుభవం మాత్రం నేను చెప్పిన మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఏమిటి అంటే, పౌలు పరిచర్యలో ఆయన ఎదుర్కొన్న శ్రమలు ఎవరి నుంచి వచ్చాయంట? యూదులు దగ్గర నుంచి. యూదులు నా మీద ఎన్ని కుట్రలు చేశారో మీకు తెలుసు. గమనించండి, యూదులు కుట్ర చేశారంట ఎవరి మీద? అసలు గమనించండి, యూదులు అనేవారు ఎవరు చెప్పాలి? యూదులు అనేవారు ఎవరు? దేవుణ్ణి ఎరిగినవారా, ఎరగనవారా? ఎరిగినవారే. యూదులు అంటే మన భాషలో చెప్పాలంటే క్రైస్తవులు, అంతేనా? మనకు తెలిసింది ఏంటంటే క్రైస్తవులు. కానీ అలాంటి వారు ఎవరికి? పౌలు గారికి చెప్పండి, కుట్రలు చేశారంట. ఎందుకు అంటే గమనించండి, ఆనాడు యూదులు మోషే ధర్మశాస్త్రంలో బాగా బంధించబడినవారు. మోషే ధర్మశాస్త్రంలో
వారు బహుబలవంతులు. గమనించండి, పౌలు గారు పరిచర్య కాంట్రవర్సీ ఇతరులతో కంటే సొంత యూదులతోనే ఎక్కువైంది. ఆ మాట అర్థమవుతుందా? కారణం ఏంటంటే యూదుల ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని నమ్మితే పౌలు గారి పరిచర్య ధర్మశాస్త్రము ఇవి చేయలేదు, ధర్మశాస్త్రం వీటిని ఖండిస్తుంది, ధర్మశాస్త్రములో కృప లేదు, ధర్మశాస్త్రములో క్రియలను బట్టే రక్షణ. కానీ దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి, మెస్సీ దగ్గరకు వచ్చేటప్పుడు అలా కాదు, కృపను బట్టి యోగ్యత లేకపోయినా కృపను పొందుతాం. కృపను బట్టి మనం రక్షించబడుతున్నాం, కృపను బట్టి మనము నడిపించబడుతూ ఉన్నాము. అదైతే దెబ్బకి దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. కానీ మెస్సీ ద్వారా ఏంటో తెలుసా? ప్రేమ. ఒక చెంప కొడితే మరొక చెంప చూపించు. అంటే కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రము వేరు, ఆ మాట అర్థమవుతుందా? క్రీస్తు బోధించిన మాటలు వేరు. సో ఆ కాంట్రవర్సీ ఆ రోజు ఏం చేసింది తెలుసా? పౌలు గారికి ఏమిటి, మిగతా వాళ్ళందరికీ ఏమిటి, చివరికి యేసు ప్రభు వారు కూడా సమస్యలు రావడానికి గల కారణము అదే. అలాంటి వ్యక్తుల మధ్య పరిచర్య చేశాడు. ఈయన చేస్తున్న ప్రతి పరిచర్యకు, ఈయన ప్రయాణములో అన్నిటిలోనూ కూడా పౌలు గారి మీద కుట్రలు పన్నేవారు ఎవరంటే యూదులే. వారు కుట్రలు పన్నారంట, ఎన్నో ఆటంకాలు కలుగు చేశారంట, ఎన్నో ఇబ్బందులు కలుగు చేశారంట. అయితే పౌలు గారు ఏమంటారు తెలుసా? కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను. శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుచొచ్చు. జాగ్రత్తగానండి. శోధనలు ఎవరి వల్ల వచ్చాయి? మొదట చెప్పండి. చెప్పాలి. శోధనలు ఎవరి వల్ల వచ్చాయి? యూదుల వల్ల వచ్చాయి. ఆ యూదుల వలన శోధనలు సంభవించినప్పుడు ఏం చేశాడు తెలుసా? కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో. జాగ్రత్తగానండి. సమస్యల్లో నేను ఎట్లా నిలబడ్డాను అనే ఒక అద్భుతమైన అనుభవాన్ని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు. కుట్రల్లో, మనుషుల కుట్రల్లో, ఎదురయ్యే పరిస్థితుల్లో ఎలాగో నిలబడ్డాను నేను, మీరు ఎలాగో నిలబడాలి, ఎలా నిలబడితే దేవుడి సన్నిధిలో దీవెన పొందుతామో, ఎలాంటి వినయ విధేయతలకు దేవుడి సన్నిధిలో ప్రతిఫలము ఉంటుందని అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మన యొక్క వెర్షన్ చూద్దాం కొద్దిసేపు. పౌలు గారిని పక్కన పెట్టి మన వెర్షన్ చేద్దాం. ఏం చేస్తాం తెలుసా? కుట్రకి కుట్ర. చెప్పరే ఏంటి? చెప్పాలి గట్టిగా. ఏమంటా తెలుసా? సర్లేవే, ఇప్పుడు నీ టైము ఏంటి? ఇప్పుడు నీ టైము. దేవుడు నాకు ఒక టైము ఎత్తాడు, నాకు టైం ఎత్తాడు. నేను ఎలా రివెంజ్ తీసుకోవాలో, నేను ఎలా అగ్నికి దెబ్బ కొట్టాలో. ఇదేనండి మన వెర్షన్. చెప్పరే మన వెర్షన్ అది. ఇదే మన వెర్షన్, ఇదే మన నడిపింపు, ఇదే మన బుద్ధి, ఇదే. వారి వలన ఏదైనా నష్టం కలిగింది అంటే వారికి ఎలా నష్టపరచాలని ఎదురు చూస్తాం. ఈరోజు 100 రూపాయలు అడిగితే ఇవ్వా? చూస్తాను. నువ్వు ఎప్పుడైనా అడగకుండా ఉంటావా అని ఎదురు చూస్తావు. ఆడు ఎప్పుడు అడుగుతాడా? ఆడికి ఎప్పుడు అవసరం వస్తుందా? ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు 100 రూపాయలు అడిగాడా? అడుగు తప్పు ఒకవేళ, అంతే. ఏ ఆ రోజు అడిగితే ఇచ్చావా? ఆ రోజు ఎంత గీర కొట్టావు? కుట్రకు కుట్ర. ఈ రోజుల్లో సొసైటీ, సమాజం యొక్క వెర్షన్ ఏంటో తెలుసా? ఆశ గారు, మాటకు మాట సమాధానం చెప్పతే బ్రతకలేం, అంతేనా? మాటకు మాటకు సమాధానం చెప్పకపోతే బ్రతకలేం, దెబ్బకు దెబ్బకు తీయపోతే బ్రతకలేం, ఎత్తుకు పై ఎత్తు వేయకపోతే బ్రతకలేము. ఇదేనా? ఇదే వెర్షన్ ఈరోజు. కానీ పౌలు గారు మాటలు ఈరోజు సమాజానికి కానీ, మనకి కానీ, అనుభవాలు లేని కానీ వారికి కానీ ఒక వెర్రి మాటల్లాగా ఉంటాయి. నా మాట అర్థమవుతుందా? ఒక వెర్రి మాటల్లాగా ఉంటాయి. నేనంటే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా. నా చెప్పాడు నేను. బైబిల్ యొక్క పద్ధతి
ప్రస్తుత కాలంలో సెట్ అవుతుందా? నేను అడుగుతున్న ప్రశ్న. దేవుడు చెప్పిన విధానము ప్రస్తుతం మనం నివసిస్తున్న సొసైటీలో సెట్ అవుతుందా లేదా? చెప్పేది ప్రతి ఒక్కరూ సెట్ అవ్వదు. మరి సెట్ అవ్వదని వదిలేద్దామా? చెప్పరే, సెట్ అవ్వదని వదిలేద్దామా? సెట్ అవ్వదు, రైట్. నేను అంటాను, ఇప్పుడే సెట్ అవ్వదా? అప్పుడు కూడా సెట్ కాలేదా? ఇప్పుడే సెట్ అవ్వలేదా? అప్పుడు కూడా సెట్ కాలేదా? చెప్పండి. అప్పుడు కూడా సెట్ కాలేదు. కానీ సెట్ కాని టైములో చెప్పండి, నిలబడ్డారా లేదా? బ్రతికారా లేదా? మరి వారు నిలబడి ఆ సమయంలో బ్రతికినప్పుడు ఈ రోజుల్లో మనం ఎందుకు నిలబడలేము? యేసేపు లాంటి పరిశుద్ధత ఈ రోజుల్లో చాలా కష్టము అని అనుకుంటాం. యేసేపుకు సాధ్యమైంది అని దేవుడు రాయించాడంటే బైబిల్ గ్రంథంలో నీకు నాకు కూడా సాధ్యమని రాయించాడు. అర్థమైందన్నమాట. ఆయన శిలువ మీద మరణించడం, ఆయన ఇబ్బందులు పడడం ఆయనకి సెట్ అయ్యిందని, ఆయనకి సాధ్యమైంది అని అంటాం. ఆయన రక్త మాంసములు కలిగిన వాడికి ఇవన్నీ అనుభవించాడు. రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన ఎన్ని అనుభవించి జయిస్తే, మరి మనం రక్త మాంసములు కలిగిన వాడిగా మనం కూడా జయించగలము అనడానికి రాయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో యూదుల వల్ల కుట్రలు వచ్చిందంట. ఆ కుట్రల్లో గమనించండి, కన్నీళ్లు విడుచుచు ఆ కుట్రల్లో నేనంటాను, ఒక మాట చెప్తాను, అసలు వచ్చింది ఎవరి పని నిమిత్తమో? దేవుడి పని నిమిత్తం. చేసేది ఎవరి పని? దేవుని పని. ప్రకటించేది ఎవరి మాట? ఆయన మాట. ఒక్క దర్శనం చేత తన జీవితాన్ని సమర్పించుకుని ప్రభు కొరకు నిలబడితే ఏం జరిగిందంట? యూదులు కుట్రలు చేశారంట. దేవుడి పని నిమిత్తం అన్నిటిని విడిచిపెట్టి దేవుని పని చేయడం మొదలుపెట్టినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి? దేవుడి పని నిమిత్తం ముందుకెళ్తున్నప్పుడు అన్ని ద్వారాలు తెరవబడాలి, ఓపెన్గా. మనం వెళ్తున్నప్పుడు ఇంక రాజమార్గంలాగా వెళ్ళిపోవాలంత రయ్యమనుకుంటాం. అసలు ఏది మంచినీళ్ళు అడిగితే మంచి కూల్ డ్రింక్ ఉండాలి, మంచినీళ్ళు అడిగితే కూల్ డ్రింక్ ఉండాలి. ప్రభా ఏదో ఒక సారుబుద్దాన్ని పెట్టంటే బిర్యానీ పెట్టాలి. అప్పుడు అయ్య ప్రభా నీ కార్యములు ఎంత గొప్పవి, వందనం యేసయ్య, అప్పుడు పాట. ఇదే కదా మనకి తెలిసింది. కానీ దేవుడి సన్నిధిలో ఆయన పిలుపు మేరకు లోబడి ఆయన మాటకు విధేయత చూపించి ఆయన విడిచిపెట్టమన్నట్లుగా అన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సమర్పించుకొని మనం ముందుకు వెళుతున్నప్పుడు నించుంటే ఒక దెబ్బ, కూర్చుంటే ఒక దెబ్బ, నుంచుంటే ఒక తన్ను, కూర్చుంటే ఒక తన్ను, వెళ్ళిన ప్రతి చోట ఇబ్బంది 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 ఉన్నప్పుడు మన సమర్పణ ఎలాగ ఉంటుంది, మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉంటుంది, మనం ఎలా ముందుకు కొనసాగుతాం? నేనంటాను, ఎక్కడ ఉన్న జనాల్లో 90% పైగా ఈరోజు నిలబడ్డారు అంటే అన్ని అనుకూలంగా అవుతున్నాయి కాబట్టే.